హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో అన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ డేటా లింక్ లేయర్లో కంప్లీట్ చేయలేదు. వన్ ఈస్ పెండింగ్. సైక్లిక్ రిడెండెన్సీ చెక్, మనకి ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్లో దిస్ ఈస్ ద ఫోర్త్ టైప్, లాస్ట్ అండ్ ఫైనల్. సో మనం జనరల్ ది ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం, దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెన్ ద సెండర్ వాంట్ టు సెండ్ ద డేటా టు ద రిసీవర్, ద డేటాకి మనం ఇది ఒరిజినల్ డేటాకి మనం కొన్ని జీరోస్ అనేవి యాడ్ చేస్తాం. అంటే అవి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా ఉండొచ్చు, మనం తీసుకునే జనరేటర్ బట్టి ఉంటుంది. అది ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్ డేటాకి మనం ఎన్నైనా జీరోస్ కంబైన్ చేసుకోవచ్చు. కంబైన్ చేసుకొని దానికి బైనరీ డివిజన్ అనేది పర్ఫామ్ చేసి ఈ సైక్లిక్ రిడెండెన్సీ చెక్కి యాడ్ చేస్తాం, అంటే పంపిస్తాం. సైక్లిక్ రిడెండెన్సీ చెక్లో మనకి బైనరీ డివిజన్ చేసిన వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ వాల్యూని మనం ఈ ఒరిజినల్ డేటా ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ డేటాకి అపెండ్ చేయాలి. అపెండ్ చేసి దాన్ని రిసీవర్ దగ్గర ఉన్న డేటాకి సెండ్ చేస్తాం, అంటే రిసీవర్కి సెండ్ చేస్తాం. రిసీవర్కి సెండ్ అయినప్పుడు రిసీవర్కి ఒరిజినల్ డేటా విత్ రిడెండెన్సీ చెక్ డేటా అనేది రిసీవ్ అవుతుంది. ఆ రిసీవ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే లాజిక్ పర్ఫామ్ చేస్తామో సేమ్ లాజిక్ రిసీవర్ పర్ఫామ్ చేసి ఒక రిమైండర్ అనేది గెయిన్ చేస్తాడు. ఈ రిమైండర్ అనేది ఆల్వేస్ 0 మాత్రమే ఉండాలి. ఆ 0 వస్తేనే అతను యాక్సెప్ట్ చేస్తాడు. అంటే రిసీవర్కి 0 వచ్చినప్పుడే మనం తీసుకున్న అతనికి రిసీవ్ అయిన వాల్యూ అనేది, రిసీవ్ అయిన డేటా అనేది ట్రూ, అంటే ఒరిజినల్ డేటానే వచ్చింది అని వాళ్ళకి తెలుస్తుంది. సో అట్లాంటి టైంలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి 0 రాలేదు, 0 కాకుండా వేరే వాల్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు రిజెక్ట్ చేస్తారు. అంటే మళ్ళీ సెండర్కి మెసేజ్ పంపుతారనమాట, నాకు ఒరిజినల్ డేటా రిసీవ్ కాలేదు, యూ కెన్ సెండ్ ద డేటా అగైన్ అని. సో ఇందులో మనకి మెయిన్లీ 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ద ఫ్రేమ్స్, అంటే మనం తీసుకునే ఒరిజినల్ డేటా, అండ్ ద జనరేటర్, అంటే మనం దేంతో డివిజన్ అనేది పర్ఫామ్ చేయాలి, అండ్ మనకు వచ్చే డివిజన్ వాల్యూ అంటే రిమైండర్ అని కూడా అనొచ్చు ఇక్కడ. సో మనం బైనరీ డివిజన్ ఇక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాం, అంటే బిట్స్ మనం తీసుకునే డేటా ఏదైతే ఉంటుందో దానికి సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తాం. దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ అని కూడా మనం అనొచ్చు. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇది పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఎక్స్క్లూజివ్ ఆర్లో సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి 0 రిటర్న్ చేస్తుంది, డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు అది 1 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే, ఇప్పుడు ఫ్రేమ్ అంటే మనం తీసుకునే ఒరిజినల్ డేటా వాల్యూ. ఇప్పుడు జనరేటర్ అంటే మనం దేంతో డివిజన్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాను. నేను ఫ్రేమ్ అనేది 10100101 అని తీసుకున్నాను, జనరేటర్ అనేది 101 తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మనము కొన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి దీనికి యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేయాలి అనేది మనం తీసుకునే జనరేటర్ బట్టి ఉంటుంది. జనరేటర్ వాల్యూ ఎంత ఉంటుందో, అంటే ఎన్ని బిట్స్ ఉంటుందో దట్ బిట్స్ -1 చేయాలి. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ 3 ఉన్నాయి, అంటే 3 - 1 2 నెంబర్ ఆఫ్ జీరోస్ మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట ఒరిజినల్ ఫ్రేమ్కి. హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్, వి విల్ సాల్వ్ ద ఎగ్జాంపుల్ రైట్ నౌ. సో వన్ థింగ్ ఈస్ లెఫ్ట్ జీరోస్ మస్ట్ బి ఎలిమినేటెడ్. లెఫ్ట్ జీరోస్ని ఎలిమినేట్ చేయాలి. ఇంకోటి సేమ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉండాలి మనం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ కన్సిడర్ మనకి ఫ్రేమ్ 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫ్రేమ్, జనరేటర్ అండ్ డివిజన్ అంటే రిమైండర్. ఇక్కడ నేను ఫ్రేమ్ ఈ వాల్యూ తీసుకున్నాను, జనరేటర్ 101 తీసుకున్నాను. సో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి నేను రైట్ సైడ్ యాడ్ చేయాలని ఆల్రెడీ ఇక్కడ నేను యాడ్ చేసి పెట్టుకున్నాను, కానీ ఫస్ట్ అయితే జీరోస్ లేకుండానే ఉంటాయి. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ యాడ్ చేయాలి అనేది జనరేటర్ వల్ల కన్సిడర్ చేయాలి. జనరేటర్ ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటుందో దాని నుంచి ఒక బిట్ని మైనస్ చేసి అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ని మనం రైట్ సైడ్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ 3 ఉన్నాయి కదా, సో 3 - 1 అంటే 2 జీరోస్ మనం యాడ్ చేయాలి. సో నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను 101 తోటి చేస్తాను బైనరీ డివిజన్. 101 సేమ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటే సేమ్ టైప్ ఉంటే మనకి రిటర్న్ 0 ఇస్తుంది, డిఫరెంట్ అయితే 1 ఇస్తుంది బైనరీ డివిజన్లో. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎక్స్ఆర్ గేట్లో ఇక్కడ 0 0 0 వస్తాయి. సో జీరోస్ అన్నప్పుడు ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను.
సో నేను మళ్ళీ ఇక్కడ పర్ఫామ్ చేయాలంటే 0 1 1 తీసుకుంటున్నాను కిందికి. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ 0నే వచ్చింది. సో నేను ఈ 0ని కూడా కన్సిడర్ చేయను, లెఫ్ట్ జీరోస్ని ఎలిమినేట్ చేస్తాను. ఇక్కడ నేను మళ్ళీ 0 తీసుకున్నాను. సో ఇప్పుడు 1 1 0ని ఇక్కడ 1 0 1తో చేస్తాను. 1 0 1 వస్తుంది. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అండ్ ఇక్కడ 0 వస్తుంది. డిఫరెంట్ టైప్ ఉన్నప్పుడు 1 వస్తుంది, సేమ్ టైప్ ఉన్నప్పుడు 0 వస్తుంది. 0 1 1 తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నేను ఇది ఎలిమినేట్ చేస్తున్నాను, మళ్ళీ 1 కన్సిడర్ చేస్తున్నాను. 1 0 1 చేస్తే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, అండ్ ఇక్కడ 0 వస్తుంది. ఇది ఎలిమినేట్ చేస్తాను, మళ్ళీ 0 తీసుకున్నాను. 1 0 1తో చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఇవి ఎలిమినేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా 2 బిట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ 1 and 0 తీసుకున్నాను. ఇది 1 0 1తో పర్ఫామ్ చేస్తాను. ఇక్కడ 1 1 వస్తుంది, మనకి ఇక్కడ 0 వస్తుంది. మళ్ళీ దీన్ని ఎలిమినేట్ చేస్తాను. మళ్ళీ నేను నెక్స్ట్ మళ్ళీ 0 తీసుకుంటాను. 1 0 1తో తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ నాకు 0 వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను 0ని ఎలిమినేట్ చేస్తాను. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది సెంటర్ సైడ్ వచ్చిన వాల్యూ, అంటే ఇదంతా మనకి కూడా సెంటర్ సైడ్ వచ్చిన డాటా అనమాట. సో ఈ డాటాని నేను తీసుకెళ్ళి మళ్ళీ రిసీవర్లో దగ్గర కూడా సేమ్ మనకి ఫ్రేమ్ జనరేటర్ సేమ్ ఉంటాయి. ఈ ఫ్రేమ్ అండ్ జనరేటర్ అనేవి చేంజ్ అవ్వవు, కానీ మనం తీసుకునే నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ జీరోస్ తీసుకుంటాం కదా, కానీ రిసీవర్ దగ్గర మాత్రం జీరోస్ తీసుకోము. రైట్ సైడ్ ఇక్కడ మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని నేను అక్కడ యాడ్ చేస్తాను అనమాట. రిసీవర్ దగ్గర వచ్చినప్పుడు యాడ్ చేసి మనకి రిసీవర్ దగ్గర ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే రిమైండర్ అనేది 0 రావాలి. రిమైండర్ అనేది మనకి 0 రావాలి పక్క. ఇట్లా బైనరీ డివిజన్ పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో 1 1 అనేది రాకుండా మొత్తం ఓవరాల్ జీరోస్ అనేవి రావాలి. నేను రిసీవర్ దగ్గర కూడా సేమ్ ఫ్రేమ్ డాటా అనేది 1 0 1 0 1 1 0 1 0 1 తీసుకుంటున్నాను. జనరేటర్ కూడా 1 0 1 తీసుకుంటున్నాను. కానీ నేను ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ అక్కడ జీరోస్ యాడ్ చేశాను కదా సెంటర్ దగ్గర, కానీ ఇక్కడ రిసీవర్ దగ్గర జీరోస్ యాడ్ చేయను. మనకి ఇక్కడ సెంటర్ దగ్గర లాస్ట్ వాల్యూ 1 1 వచ్చింది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేయాలి. 1 0 1తో చేస్తే మనకి ఇక్కడ 0 0 0నే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనం 3 తీసుకుంటాం, 0 1 1 అని. సో ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. మళ్ళీ నేను 0 తీసుకున్నాను. 1 0 1తో చేస్తే మనకి 1 1 0 వస్తుంది, ఎలిమినేట్. మళ్ళీ 1 0 1తో చేస్తే 0 1 0 వస్తుంది, అండ్ మళ్ళీ 0 తీసుకున్నాను. 1 0 1తో చేస్తే 1 0 0 వస్తుంది, ఇది ఎలిమినేట్. నెక్స్ట్ 1 తీసుకున్నాను, మళ్ళీ 1 తీసుకున్నాను. 1 0 1తో చేస్తే మీకు 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇది ఎలిమినేట్ చేసేస్తాం. ఇక్కడ మళ్ళీ 1 తీసుకున్నాను. 1 0 1 తీసుకున్నప్పుడు 1 0 1 అనేది కన్సిడర్ చేశాను. 1 0 1 అనేది కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ జీరోసే వస్తాయి. సో ఓవరాల్ మనకి ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చింది. సో మనకి ఒరిజినల్ డాటా అనేది రిసీవ్ అయింది. అంటే సక్సెస్ఫుల్గా. అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే సిఆర్సీలో సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి డాటా అనేది సెండ్ చేస్తాము త్రూ ఫ్రేమ్స్. సెండ్ చేసినప్పుడు సెండర్ దగ్గర మనకి జనరల్ డాటానే ఉంటుంది, అంటే అక్కడ రిమైండర్ అనేది మనకి 0 రావాల్సిన అవసరం లేదు. కానీ రిసీవర్ దగ్గర మాత్రం మనకి రిమైండర్ అనేది జీరోస్ రావాలి. అన్ని జీరోస్ వస్తేనే మనం రిసీవర్ రిసీవ్ చేసుకున్న డాటా అనేది ఒరిజినల్ డాటా అని మీనింగ్. సో దిస్ ఈస్ ఆల్ అవర్ టాపిక్.